నమస్తే సార్. సార్ నమస్తే సార్. చాలా రోజుల నుంచి ఒక కేసు గురించి మనకి విచారం జరుగుతుంది, నవీన్ అండ్ హరిహర కృష్ణది. సో కేస్ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని అడిగినప్పుడు దాని గురించి ఇంకా స్టడీ చేస్తున్నానని చెప్పారు మీరు. సో ఎక్కడి వరకు వచ్చింది సార్, అసలు ఏం నడుస్తుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక మెసేజ్ వచ్చింది వెరీ గుడ్ అని. వీడు నవీన్ చనిపోయిన తర్వాత హరిహర కృష్ణ ఏం చేశాడు, ఆ ఫోటోలు ఆమెకి ఫార్వర్డ్ చేశాడు వాట్సాప్లో. చేస్తే ఆమె వెరీ గుడ్ అని మెసేజ్ పెట్టిందని మనకి వార్తల్లో కూడా వచ్చింది. అది అవును సార్. అది చూసి నేను వెరీ గుడ్ అన్నందుకు ఈమె కూడా ఇన్వాల్వ్ అయింది, ఈమె కూడా అక్యూజ్ అవుతుంది, ఈమె కూడా లైఫ్ పడుతుందని చెప్పా. తర్వాత నిన్నటి న్యూస్ ఏంటంటే ఆమె ఒక 1500 రూపాయలు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయటం హరిహర కృష్ణకి, వాడి దగ్గర డబ్బులు లేకపోతే అని వచ్చింది. ప్లస్ ఆమెను కూడా అరెస్ట్ చేశారు, ఆమెను A3 చేసి పంపించేశారు లోపలికి. ఇట్లా ఉంది. అట్లాగే హుసేనా ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, అతన్ని కూడా ఇన్వాల్వ్ చేశారు A2గా. ఇట్లా ఉన్నాయి పరిస్థితి. అయితే ఒకళ్ళు అడిగారు నన్ను, కేవలం 1500 రూపాయలు పంపిస్తే ఆమెకి లైఫ్ పడుతుందా, లేదా వెరీ గుడ్ అన్నందుకు లైఫ్ పడుతుందా అన్నారు. అంటే నేను ఒక ఉదాహరణ చెప్పా. నల్గొండ జిల్లా సెషన్స్ కోర్టులో విశ్వనాథపల్లి వీరస్వామి అనే ఒక వ్యక్తికి లైఫ్ పడ్డది మర్డర్ కేసులోనే. ఓకే. వాడు ఆ కేసులో A4. ఓకే. వీడు చేసిన పని ఏం లేదు. ఆ మర్డర్ చేసిన వాడు ఏం చేశాడు, వీళ్ళ ఇంటికి రేపల్లె వీడిల్లు రేపల్లెకి వచ్చాడు. A4 ఇల్లు రేపల్లెకి వచ్చి, నేను ఇట్లా దారిలో నా డబ్బులు అయిపోయినాయి, ఇట్లా ఉంది పరిస్థితి, నాకు ఎవరు లేరు, ఇక్కడ అన్నం తినాలి, ఆకలిస్తుంది, నాకు అన్నం పెట్టిన పోతా అన్నాడు తిని. ఓకే. అప్పటికి రాత్రి 12 అయింది. వీడేం చేశాడు, వాడి కోసం ఉన్న అన్నం పెట్టాడు. వాడు అన్నం తిని ఇక అన్నాడు, తిన్నావు కదా ఇక్కడ పడుకో, రేపు పొద్దునే పోదు కానీ అన్నాడు. ఓకే. అంతే పొద్దున్న లేచి 6 గంటలకు వాడు వెళ్ళిపోయాడు. ఆ పని చేసినందుకు ఈ విశ్వనాథపల్లి వీరస్వామికి యావజ్జీవ శిక్ష పడ్డది. మరి అక్కడ A4 చెప్పలేదు కదా సార్, నేను ఇలా చేశానని? అవేం చెప్పలే. చెప్పకపోయినా కానీ నువ్వు వాడికి ఆశ్రయం ఇచ్చావు, ఒక క్రిమినల్కి ఆశ్రయం ఇచ్చావు అని ఏకైక కారణంతో వాడిని A4గా పెట్టారు. వాడికి లైఫ్ కూడా పడ్డది. అంటే A4కి ఈ క్రిమినల్ హత్య చేసాడని తెలియకపోయినా పడిపోయిందా సార్? పడిపోయింది. వాళ్ళు ఏమంటారు, ప్రాసిక్యూషన్ ఏమంటుంది, నువ్వు తెలిసి అన్నం పెట్టావు వాడిని నీ ఫ్రెండే కదా, ఓకే, నీకు అన్నీ తెలిసి పెట్టావు కాబట్టి నువ్వు కూడా క్రిమినలే అనే గ్రౌండ్ కింద వాడిని A4 చేర్చారు. ఓకే. వాడికి లైఫ్ పడ్డది. 6.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు వాడు. 6.5 సంవత్సరాలు మొత్తం. అప్పుడు హైకోర్టులో మేము మా అప్పీల్ వేసి పెట్టాము మేము. ఓకే. అప్పీల్ వేసి పెడితే అప్పీలు 6.5 ఏళ్ల తర్వాత బెంచ్ మీదకి వచ్చింది. ఓకే. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత వీడికి ఇంకొకరికి ఇద్దరికి ఎక్విటల్ వచ్చేసింది. ఓకే. ఓకే. ఎక్విటల్ అయితే 6.5 ఏళ్ళు పట్టింది దానికి. శిక్ష అనుభవించాడు 6.5 ఏళ్ళు. అట్లాగే ఈమె కూడా కేవలం వెరీ గుడ్ అన్నందుకు కానీ 1500 రూపాయల అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు కానీ ఈమెకి లైఫే పడుతుంది. ఇప్పుడు హస్సేన్ అనే ఎవరైతే ఫ్రెండ్ ఉన్నాడో సార్, తనకి మొత్తం చెప్పాడంట సార్. చెప్పి ఆ నైట్ తన దగ్గరే పడుకున్నాడంటే, ఇద్దరు కలిసి బిర్యానీ తిన్నారంట. సో అతను కూడా బయటకు రివీల్ చేయలేదు. వీళ్ళిద్దరు కలిసి నిహారిక కూడా ఫోన్ చేసి చెప్పారంట ఇలా జరిగిందని. మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలుసుకోవడం ఒక 4 days వీళ్ళందరూ దాచిపెట్టారు. వన్ ఫైన్ డే హరికృష్ణ బయటకు వచ్చి లొంగిపోయాడు. ఇప్పుడు ఇతను చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే అండి, అంటే మనకు న్యూస్ లో చెప్పిన విషయాల ప్రకారం, నేను నా అంతటా నేనే లొంగిపోయాను కాబట్టి నాకు శిక్ష తక్కువ పడుతుంది. ఏముండదండి, నీ అంతటా నువ్వు లొంగిపోయావు కాబట్టి నేను కొట్టలే. ఓకే. అసలు 4 రోజులు పట్టిందంటే దాని అర్థం పోలీసులు అనేవి కొట్టలేదని. కొట్టుంటే ఫస్ట్ డేనా బయటకు వచ్చేసే విషయాలు. ఓకే. మర్డర్ కేసులలో వీళ్ళు ఏం చేస్తారంటే మామూలు ట్రీట్మెంట్ ఉండదు వాళ్ళకి, దెబ్బలు గ్యారంటీ పడతాయి, మామూలుగా ఉండదు వాళ్ళ ట్రీట్మెంట్, అట్లుంటుంది అది. అప్పుడు వాళ్ళన్నీ నిజాలు చెప్తారు. ఇక నువ్వు వాడిని కూర్చోబెట్టి బాబు నాయన తినరా నాయన బిర్యానీ తినంటే వాడు చెప్తాడా వాడు? అందుకే వీళ్ళకి 4 రోజులు పట్టింది. అవును. మరి ఇప్పుడు ఇంకా పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు, ఇంకా జరుగుతుంది. ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఏంటి విషయాలన్నీ బయటకు వస్తాయి. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు లొంగిపోయినా సరే శిక్షలో మాత్రం తేడా ఏముండదు. శిక్షలో ఏం తేడా ఉండదు, జస్ట్ ఇన్వెస్టిగేషన్ పద్ధతి మారింది అంతే. అంతే. శిక్షలో తేడా ఉండదు. అంతే. ఇప్పుడు మరి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది సార్? మీరు అన్నట్టు వీళ్ళకి లైఫ్ పడుతుందని వీళ్ళిద్దరికి? అందరికి లైఫ్ పడుతుంది. నలుగురికి, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, అందరికి లైఫ్ పడుతుంది. లైఫ్ పడుతుంది. చిన్న పిల్లలు అనేవాడు, ఇంటర్మీడియట్ పిల్లలు అనుకుంటా బహుశా. వాళ్ళ ఏజ్లు చూసి నాకు అనిపిస్తుందట. తెలిసి తెలియని వయసులో వీళ్ళు క్యాజువల్గా
ఒక మిరపకాయ బజ్జీ తిన్నట్లు మర్డర్ చేసి పడేస్తారు వీడు. దానికోసం మళ్ళీ హరిహర కృష్ణ అనే ఆ పర్సన్ క్రైమ్ సిరీస్ చూడడం యూట్యూబ్లో, ఎలా చంపాలి ఏంటో, ఎలా తప్పించుకోవాలి అంటే టెక్నాలజీ అంత అలా వాడుకుంటున్నారు సార్. ఎలా అలాంటి ఆ టైప్ ఆఫ్ మూవీస్ ఎలా చూసి ఆ విధంగా ప్రొసీడ్ చేద్దాం చేశాడంట. వాళ్ళ ఏజ్, వాళ్ళ ఆలోచన విధానం. ఒక పాయింట్ మర్చిపోతారు సార్ వాళ్ళు. ఏ క్రిమినల్ కేసు అయినా సరే నిందితుడు తనకి తెలియకుండా ఒక క్లూ వదులుతాడు. అలాంటి క్లూ మన వదిలేడు ఒకడు. 7 కోట్ల బంగారం తీసుకొని పారిపోయాడు ఒకడు కార్తో సహా. తెలుసుగా మీకు కేసు వచ్చింది కదా, జ్యువెలరీ పారిపోయాడు కదా. వాడు ఆ 7 కోట్లు తీసుకొని ఖమ్మంలో ఆ మేడంది ఒక డెబిట్ కార్డు ఉంటే ఆ డెబిట్ కార్డు స్వైప్ చేశాడు, దొరికిపోయాడు. ఎప్పుడైతే స్వైప్ చేశాడో వాళ్ళకి మెసేజ్ వచ్చేస్తుంది, ఫలానా ఏటీఎం సెంటర్లో స్వైప్ అయింది కార్డు, అంతే. ఆ ఏటీఎం సెంటర్లో సీసీ కెమెరా ఉంటుంది. అంటే వీడు ఖమ్మం, వీడు నేటివ్ ఫలానా ఏరియాలో దగ్గరలో ఉంటాడు వీడు అన్న యాంగిల్లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు, దొరికాడు దొంగ. ఎంత పెద్ద దొంగ ఏదో క్లూ, ఎంత పెద్ద దొంగ అన్నా కానీ. అందులో ఈ మధ్య ఏమైందంటే టెక్నాలజీ పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో ఈ మొబైల్ ఫోన్స్ పోలీసులకి ఈ పని చాలా ఈజీ చేసేస్తున్నాయి. వీడు చేసింగానే ఎప్పుడైతే వీడు మెసేజ్ కొట్టాడో వెరీ గుడ్ అని మెసేజ్ వచ్చిందో ఆ మొబైల్ ఎక్కడి నుంచి యాక్టివేట్ అయింది, వీడు ఎక్కడి నుంచి మాట్లాడి, వీడి లొకేషన్ ఏంటి, ఆమె లొకేషన్ ఏంటి, 2 లొకేషన్లు మ్యాచ్ చేసుకుంటారు, డీటెయిల్స్ తీస్తారు, అరెస్ట్ చేస్తారు. అట్లా ఉంటాయి అన్నమాట క్రిమినల్ ఇన్వెస్టిగేషన్. అట్లాగే ఉంటుంది. మా దగ్గర కూడా దొంగ ఒక చిన్న మిస్టేక్ చేశాడు, అంతా బాగానే చేశాడు. ఇగో ఇదే బాక్స్ ఎత్తుకుపోయాడు. ఓకే, ఈ బాక్స్ ఏనా సార్? ఇదే చూపెట్ట, కెమెరా పెట్టి యాంగిల్ తిప్పి. మన ఆఫీసులోనే, మన ఆఫీసే. ఓకే, చూపెడుతూ ఆగండి అని చెప్తా కదా నేను. ఇవా ఇదంటే నేను మళ్ళీ కొన్నా కొత్తది. ఓకే, సేమ్ బాక్స్, అదే గాడ్రేజ్ కంపెనీ బాక్స్. అయినా మన ఆఫీస్లో మొత్తం సీసీ క్యామ్ ఉంటుంది కదా సార్, అన్నీ ఉన్నాయి. చెప్తా వినండి. వాడు ఏం చేసాడంటే హ్యాక్సాప్ బ్లేడ్ పెట్టి ఇక్కడ చూపా, ఇక్కడ నుంచి కోసాడు సార్ కింద నుంచి. ఓకే, హ్యాక్సాప్ బ్లేడ్ పంపించేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హ్యాక్సాప్ బ్లేడ్ అనుకోండి. ఓకే, ఇది ఉంది కదా, ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా 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 కట్ చేసాడు. చేస్తే దీనికి ఉండే బేస్ 4 బటన్స్ ఉంటాయి. 4 బటన్స్ కట్ చేసాడు, భుజం మీద పెట్టుకున్నాడు. రాత్రి 3:30కి బయటకు పోయాడు, గేట్ దాకా పోయాడు. అక్కడ దాకా బాగానే ఉంది, దొరకలేని పద్ధతిలో పోయాడు వాడు. ఇలాగ మీరు చెప్పినట్టే క్రైమ్ యూట్యూబ్ చూసుకున్నాడు వాడు. వాడితో ఒక 2,000 రూపాయల ఫోన్ అది. ఓకే, భుజం మీద బాక్స్ పెట్టుకున్నాడు, ఫోన్ చేశాడు. ఆ ఫోన్ చేసినంత వరకు మా కెమెరాలో రికార్డ్ అయింది. ఓకే, ఎప్పుడైతే రోడ్డు మీద దాటాడు అక్కడి నుంచి పబ్లిక్ కెమెరాలు పనిచేసినాయి. టైం వచ్చేసింది. మా సీసీ కెమెరాలో 3 గంటల 26 నిమిషాలు టైం పడ్డది. తర్వాత 3 గంటల 28 నిమిషాల నుంచి పబ్లిక్ కెమెరాలు పనిచేసినాయి. అక్కడ చూశారు, కొంత దూరం పోయి ముసుగు తీసేసాడు. ఇంక దొరకలే అనుకుని ఎప్పుడైతే ముసుగులు తీశాడో వాడు ఫుల్ ఫేస్ వచ్చేసింది. ఓకే, చూసారా? అప్పుడు అవుట్ గోయింగ్ కాల్స్ లిస్ట్ తీస్తే వీడు ఎవరికి చేశాడు, ఒక అమ్మాయికి చేశాడు. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీశాడు, ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేశాడు. వీడు ఎక్కడ ఉన్నాడో చెప్పారు, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి వీడు బతికేంటి, డీటెయిల్స్ వచ్చాయి. ఎందుకు దేనికోసం వచ్చారు సార్? అంటే మన డాక్యుమెంట్స్ అవన్నీ సార్, అవన్నీ డాక్యుమెంట్స్ కోసం వచ్చాడు. డాక్యుమెంట్స్ కోసం వచ్చాడు. ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎల్డీలు ఉంటాయి కదా, అవి తీసుకుపోదాం వచ్చాడు. మొత్తం అయితే 2 రోజుల్లో దొరికాడు అడ్డం కూడా. సో ఇట్లా ప్రతి క్రిమినల్ కూడా ఒక క్లూ వదిలిపోతాడు. ఆ క్లూ పోలీసులకు వరం, అట్లా పట్టేస్తారు వాళ్ళు. నువ్వు ఎన్ని 100 కాదు 1,00,000 వీడియోలు చూడు యూట్యూబ్లో, దొరుకుతావు. సార్ ఇక్కడ నాకు ఇంకొక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని. అంటే ఇది అంటే ఇప్పుడు వీళ్ళు ఒక నేర చరిత్ర ఉండి ఒక తీవ్రవాదులు అయి ఉండి ఇలాంటివి చేస్తే వాడి బతుకే అంతా వదిలేస్తాం. వీళ్ళు కష్టపడి చదువుకున్నారు, చదువుకునే వయసులో, అందులో చిన్న వయసులో ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి వ్యవహారాలు చేయడానికి అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్? అంటే పెంచే విధానం కరెక్ట్గా లేదా, లేదంటే మన సమాజం కరెక్ట్గా ఉండట్లేదు? ఎందుకు కొంతమంది పిల్లలు ఎలా తయారైపోతున్నారు? అంటే మీరు ఒక ఫాదర్గా మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. అంటే మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే అసలు మీ ఒపీనియన్ తెలుసుకుందామని అడిగాను సార్. ఎక్కడ లోపం ఉంది? సమాజంలో లోపం ఉంది సార్. ఎప్పుడైతే ఇన్ని యూట్యూబ్ వీడియోలు వచ్చేస్తున్నాయో, ఏ సబ్జెక్ట్ మీద కావాలంటే ఆ సబ్జెక్ట్ మీద ఈ వీడియోలు, హౌ టు అవాయిడ్ పోలీస్ యాక్షన్ ఇన్ ఏ క్రిమినల్ కేస్ అని కొట్టి యూట్యూబ్ కొట్టండి, లేదా గూగుల్ కొట్టండి. కొన్ని 100 మీకు ఎగ్జాంపుల్స్ వచ్చేస్తాయి.
వందల ఎగ్జాంపుల్స్. టెక్నాలజీ కూడా వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ ఆఫ్టర్ స్టీలింగ్ సమ్ ప్రాపర్టీ అనుకుంటాడు. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తాడు. వాడు ఐడియాలు ఇచ్చేస్తాడు, ఇట్లా ఉంటుంది, ఇలా చేయాలి, ఇలా చేయాలి. డూ నాట్ టచ్ విత్ ఫింగర్స్, హ్యావ్ హ్యాండ్ గ్లోవ్స్ అని వాడే అడ్వైజ్ ఇస్తాడు యూట్యూబ్లో. అది వీడు హ్యాండ్ గ్లోవ్స్ పెట్టుకుంటాడు. స్ప్రే మిర్చి పౌడర్ సో దట్ డాగ్స్ కెనాట్ స్మెల్ ద అట్లా వాడు పేపర్ స్మెల్ చెప్తాడు, లేకపోతే మిర్చి పౌడర్ చల్లేస్తాడు. ఇవన్నీ యూట్యూబ్ ఇచ్చిన ఐడియాలే కదా. సినిమాల్లో కూడా ఈ మధ్య ఇలాంటి సీన్లే వస్తున్నాయి కదా. అందుకని వాడు ఏం చేస్తాడు, అవన్నీ తీసుకుంటాడు ఎగ్జాంపుల్గా. తీసుకొని అంతా పర్ఫెక్ట్ చేస్తాడు. ఎక్కడ ఫోన్లు మాట్లాడకూడదు, ఎక్కడ మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయకూడదు. దృశ్యం సినిమాలో ఎన్ని చూపించాడండి. అవునండి. ఎంత తెలియని వాళ్ళకి నువ్వు ఫోన్ మాట్లాడి ఫోన్ని లారీలో విసిరేరా, మనిషి అక్కడే ఉంటాడు, ఫోన్ వెళ్ళిపోతుంది కాబట్టి పోలీసులు ఫోన్ని ట్రాక్ చేస్తే కలకట్టాలో ఉంటాడు మనిషి. అప్పుడు కలకట్టాలో ఉన్నాడేమో అనుకుని పోలీసులు భ్రమపడతారు. ఇవన్నీ నేర్పించేది ఎవరండి? సినిమానేగా. అదే అనమాట. సినిమాలు, మీడియా వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు మేడం. ఈ రకంగా చిన్న విషయాలు కూడా పెద్దగా రియాక్ట్ అవుతున్నారు వీళ్ళు. అంతేగాని నేను చెప్పినట్టుగా నెగిటివ్ చూపించట్లేదు. అరే ఈ పని చేస్తే దొరుకుతావురా, దొరికినప్పుడు నీ బతికి ఇట్లా ఉంటుందిరా, లైఫ్ లాంగ్ నువ్వు జైల్లో కావాలరా నువ్వు అని ఎవడన్నా ఒక వీడియో చూపెడుతున్నాడా? సమాజం బాగుపడుతుంది అట్లా చూపెడితే అట్లా చూపించారు వీళ్ళు. ఒక మర్డర్ని నేను హీరో చేసేస్తున్నావు, మర్డర్ చేసినప్పుడు హీరో చూపెడుతున్నాడు హీరోగా, స్టోరీ కోసం చెప్పండి. ఎన్నో ఫ్యాక్షన్ సినిమాల్లో హీరో కత్తి తీసుకొని మెడలు నరుక్కుంటూ వెళ్ళిపోతుంటాడు. వాడు పెద్ద హీరో అన్నమాట. ఇక అది పిల్లలు ఇన్స్పైర్ అవుతారు, అది చెప్పలేము. అంతేగాని వీడికి శిక్ష పడుతుంది. ఈ శిక్ష పడితే వాడు బతికిలా ఉంటుంది, కుళ్ళి కుసించి చచ్చిపోతాడు వాడు అని ఏ సినిమా చూపించదు, ఏ మీడియా చూపించదు. అది మీడియా ఫాల్ట్ అనమాట. మీడియా వల్ల వీళ్ళు నేర్చుకున్నటువంటి. ఒకప్పుడు కథలు చదువుకునేవాడు, నవల్లో కథలు చదివేవాడు. ఇప్పుడు నవలలు లేవు, డైరెక్ట్ సెల్ ఫోన్స్. అందులో 3-4 కూర్చుంటే హోటల్లో కూర్చొని తాగుతారు. తాగినప్పుడు కొంచెం ధైర్యం వచ్చేస్తుంది వీడికి. ప్లాన్లు వేసుకుంటారు, ఈ రకంగా చేద్దాం, ఈ రకంగా చేద్దాం, ఇట్లా పోదాం, నువ్వు గోడ పక్కన నేను లోపల దుంకుతా, ముందే రెక్కి చేసుకుంటారు. కుక్కలు ఉన్నాయా లేవా? ఆ కుక్కలు లేవు. వాడు 8 గంటలకు పడుకుంటాడు. అవినాష్ రెడ్డి అదే కదా కేసు. అవునండి. వివేకానంద రెడ్డి అంతే కదా. ఇక్కడ పడుకుంటాడు 11:30కి లోపల పోదాం, బ్యాక్ డోర్ నుంచి. బ్యాక్ డోర్ తీసిపెట్టు. ఇంట్లో పని చేసేవాడు డోర్ తీసిపెట్టాడు, వీడు లోపలికి వచ్చాడు. ఎవడు రా నువ్వు అనేటప్పటికీ వాడు మేడం ఇది వేసి పెట్టేశాడు. చూసారా? అట్లా ఉంటాయి అన్నీ కూడా కథలు. కాబట్టి ఈ కేసులో 3కి లైఫ్ పడుతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పలే, నాన్నకి చెప్పలే, చేసి పడేసారు, ఒక యాక్షన్ చేశారు. అంతే. ఇప్పుడు ఎవరు తప్పించుకోగలరు? ఏ కోర్టు వీళ్ళ మీద దయాదాక్షిణ్యాలు పెడతాను చెప్పండి? అంతే కదండి. చిన్న విషయం అయితే కాదు, చిన్న విషయం కాదు. ఆ ప్రాణం పోయింది, అందులో అతి కిరాతకంగా. సమాజంలో వీళ్ళు చేసిన పనికి వీళ్ళ అమ్మ నాన్న భరించాలి ఇప్పుడు. అంతే కదండి. అంతే కదా. ఇల్లు తగలబెట్టడానికి వస్తారు, అమ్మ నాన్న చంపడానికి వస్తారు. ఆపోజిట్ పార్టీ నవీన్ రెడ్డి వర్గం వాళ్ళు. అవును, వాళ్ళకుండే కోపం వాళ్ళకుంటారు. అవునండి మరి కదా. అది ఫేస్ చేయాలి ఇప్పుడు. ఎంత ఇట్లాంటి సంఘటన తిరుపతిలో జరిగింది. తిరుపతిలో వీడేమో అమ్మాయిని చంపేశాడు. ఆ అమ్మాయి తరఫు బంధువులు 150 మంది దాడి చేశారు ఇంటి మీద, వీడింటి మీద. మొత్తం పెట్రోల్ పెట్టేశారు, పెట్రోల్ పోసారు, ఇల్లు తగలబెట్టారు, మొత్తం ఇల్లు తగలబెట్టారు. మీరు ఈరోజు పోండి, ఆ ఇంట్లో బెడ్రూమ్ అవి ఇప్పటికి కూడా ఇంకా ఖాళీ ముక్క వాసన వస్తుంటాయి. అయ్యో, ఇంకా పెయింట్ కూడా వేయలేదు దానికి, అట్లాగే పెట్టేశారు. వాడికి శిక్ష పడ్డది, లైఫ్ లాంగ్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది ఇద్దరికి ఆ కేసులో. అట్లా సో క్షణికావేశాల వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్, నాశనం అయిపోతున్నాయి. మర్డర్ కేసులు అన్నీ అట్లా ఉంటాయండి. అట్లా. థ్యాంక్ యూ సార్.